బ్రో ఎలా ఉంది బ్రో వార్ 2? మామూలుగా లేదన్న. టీజర్ తో చాలా మంది ట్రోల్ చేశారు కదా ఎన్టీఆర్ ని. ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నా కొడుకు ఈ దీంట్లో అయితే సమాధానం ఇచ్చిండు. టీజర్ లో స్క్రీన్ టైం లేదు అది ఇది అన్నారు. ఇందులో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రైలర్ అంతా కూడా మొత్తం యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అంటే మనకి హింట్ ఇచ్చేసినమాట సినిమా అంతా కూడా ఫుల్ పవర్ ప్యాక్ యాక్షన్ ఉంటుంది అనేది. ఇద్దరి మధ్య సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. నాకు బాగా నచ్చిన షాట్ ఏంటంటే హృతిక్ రోషన్ ఒక వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా ఇది మన RRR మూవీలో కాక ఇటు సైడ్ ఎన్టీఆర్ ఇటు సైడ్ పులి రెండు దగ్గరికి వస్తే ఎట్లుంటాయి అట్లా ఒక సీన్ ఉంది. ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ట్రైలర్ మాత్రం ఇంకా ఒక రేంజ్ హైప్ అయితే తీసుకెళ్ళింది భయ్య. ఎవరెవరైతే నాకు తెలిసి ఇప్పుడు బాలీవుడ్లో ఎన్టీఆర్ తన స్టామినా ఏందో ఈ మూవీతో అయితే చూపిస్తారు. అంటే ఇప్పటి వరకు అక్కడ ఒకటే జోనర్లో చేస్తుంటారు. ఒక యాక్షన్తో పాటు యాక్టింగ్ రెండు చేస్తే ఎట్లుంటుందో ఎన్టీఆర్ అయితే ఈ ట్రైలర్ అయితే చూపించిండు. నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రైలరు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ. August 14th ఇంకా జాతర అనుకో ఒక రేంజ్ లో ఉంటుంది. ఎలా అనిపించింది? 6 ప్యాక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చూపిస్తాను ఎందుకంటే నేను అనుకున్నాను. ఎందుకంటే మామూలుగా బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్ అవుతుంది వీళ్ళమ్మటే బాడీ చూపిస్తారు అంటే డామినేట్ చేస్తారు. అరే మన ఎన్టీఆర్ అప్పుడెప్పుడో 6 ప్యాక్ చూపించిండు ఇప్పుడు చూపిస్తారో లేదా అనుకున్నాం. బట్ ఇందులో 6 ప్యాక్ చూపించిండు. హృతిక్ రోషన్కి ఎన్టీఆర్ మధ్య గన్ సీన్ కానీ ప్రతి సీన్ ఆ బోర్డ్ సీన్ కానీ ఒకటి కాదు బ్రో. ట్రైలర్ అంతా నెక్స్ట్ లెవెల్ అనిపించింది బ్రో. పూత ర్యాంప్ అంతే.